ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ లైటర్ దొంగ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. మహాలక్ష్మి అత్తయ్య ఇక్కడికి డబ్బులతో వచ్చింది. అత్తయ్యకు ఆ దొంగకు ఏదైనా కనెక్షన్ ఉందా? ఏం ఆలోచిస్తున్నావు సీత? ఆ రోజు కూడా దొంగని ఇంట్లో పెట్టుకుని ఎవరూ లేరు అని చెప్పింది. సిగరెట్టు లైటర్ గురించి ఇంకేవో కథలు చెప్పింది. హే సీత, నిన్నే. ఏంటి మామా? ఇంత డబ్బుతో ఏం గిఫ్ట్ కొనాలా అని ఆలోచిస్తున్నావా? ఇంత డబ్బుతో మహాలక్ష్మి అత్తయ్య ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నాను. అదేంటి, మన కోసమే వచ్చింది అని చెప్పింది కదా. ఎంత మంచి చేసినా ఇంకా మా పిన్ని పైన అనుమానమా నీకు? అదేం లేదు మామా. పద. మామ్, డబ్బు తెచ్చావా? పదే పదే మామ్ అని పిలిచావంటే చంపేస్తాను. మామ్ని మామ్ అనక జాము జండు బామ్ అని అంటారా మామ్? నోర్ మూయ్. ఇక్కడ రామ్ సీత ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు? వాళ్ళు ఇక్కడికి వస్తారని నాకేం తెలుసు? వాళ్ళని ఇక్కడ చూసిన తర్వాత అయినా నాతో చెప్పాలి కదా. నేను ఇందాకే చూశాను. వాళ్ళు నిన్ను చూసారా? చూసినా నన్ను గుర్తుపట్టరు కదా. నన్ను గుర్తుపడతారు కదరా. నువ్వు బయటే ఉండి నాకు ఫోన్ చెయ్యాలి కదా. నువ్వు లోపలెందుకు లేవు? ఇప్పటి వరకు లోపలే ఉన్నాను. ఆ సీత నేను వాడే లైటర్ గుర్తుపట్టింది. రామ్ నా వెంట పడ్డాడు. తప్పించుకోవడానికి నేను బయటకొచ్చాను. ఓరేయ్, నువ్వు నా ప్రాణం తీసేలా ఉన్నావు కదరా. నీ వల్ల నా ప్రాణం ఎప్పుడో ఒకసారి టప్పున పోతుంది. నిన్ను అంత ఈజీగా చావనివ్వలే. నీతో నాకు చాలా పనుంది. నన్ను మామ్ అని పిలవద్దని చెప్పాను కదరా. సర్లే, ఇది డబ్బేది కారులో ఉందా? లేదు. అంటే నువ్వు డబ్బు తీసుకురాలేదా? తెచ్చాను. మనం ఆడే గేమ్లో సీత విన్నయ్యి ఆ డబ్బులు లాగేసుకుంది. ఏంటి, నాకివ్వాల్సిన డబ్బు ఆ సీతకిచ్చావా? ఇవ్వాల్సి వచ్చింది. ఇంక నా దగ్గర డబ్బులు లేవు. నీ ఏడుపు నువ్వేడు. మో ఇక్కడేం చేస్తున్నావు గౌతమ్? పద గోల్డ్ షాప్కి వెళ్ళి బ్రాస్లెట్ కొందాం. బ్రాస్లెట్ అడిగితే కొడతావేంటి? నువ్వే కదా కొనిస్తానన్నావు. కొనడానికి డబ్బులు లేవు. మీ మామ్ ఇస్తానని చెప్పిందన్నావు కదా. మామ్ దగ్గర ఆ సీత కొట్టేసింది. సీత ఎవరు? ఆ రామ్ గడి పెళ్ళాం. రామ్ ఎవరు? సీత మొగుడు. మధ్యలో వాళ్ళెందుకు వచ్చారు? ఆ? జాతర చేయడానికి. ఆ? జాతర? వీడెవ్వడికి అర్థం కాడు. సారీ సీత, వ్యాలంటైన్స్ డేకి నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాను. అదేం లేదు మామా. నువ్వే నా వల్ల ఇబ్బంది పడ్డావు. నీ ఫ్రెండ్స్తో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయావు. నీలో నాకు నచ్చింది ఇదే సీత. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా చాలా ఈజీగా అర్థం చేసుకుంటావు. భార్యాభర్తలంటే అలాగే ఉండాలి మామా. ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి నమ్మకాన్ని ఒకరు నమ్మాలి. ఒకరికొకరు సర్దుకుపోవాలి. అప్పుడే వాళ్ళ కాపురం కలకాలం హాయిగా ఉంటుంది. అంటే నువ్వు నిజంగా ఇక్కడ ఇబ్బంది పడలేదా సీత? కొంచెం పడ్డాను. కానీ మీ పిన్ని మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఈ డబ్బిచ్చి వెళ్ళింది కదా, అందుకు హ్యాపీగా ఉంది. నువ్వు మోడర్న్ డ్రెస్ వేసుకొని మాట్లాడుంటే ఆ గోల్డ్ రింగ్ ప్రైజ్ కూడా మనకే వచ్చుండేది. ఈ రోజు కొత్తగా మోడర్న్ డ్రెస్ మీద అంత మోజుగా మాట్లాడుతున్నావేంటి మామా? చీరలో నేను అందంగా లేనా? అందంగానే ఉన్నావు. మోడర్న్ డ్రెస్లో అయితే ఇంకా అందంగా ఉంటావు. నిన్ను మోడర్న్గా చూడాలని నా కోరిక. కానీ నాకు ఇలా ఉంటేనే ఇష్టం మామా.
నేను మోడర్న్ గా లేను అని నన్ను వదిలేయవు కదా. ఇంకెప్పుడు అలా అనకు సీత. నేను ఊరికే అన్నాను మామా. తమాషాకు కూడా అలా అనుకో. ఎందుకు? తథాస్తు దేవతలు వింటారనా? నువ్వు నీలా ఉండడం నాకు ఇష్టం సీత. నీ ఇష్టమే నా ఇష్టం. ఏ కారణం వల్ల కూడా నిన్ను నేను వదులుకోను. మన బంధం జీవితాంతం ఇలాగే ఉంటుంది. మనం ఎప్పటికీ విడిపోం. మన మధ్యలోకి మూడో మనిషి రారు. పద. హలో మిథున, ఎలా ఉన్నావమ్మా? ఐఎమ్ గుడ్ డాడ్. మీరెలా ఉన్నారు? మామ్ ఏం చేస్తుంది? ఇదిగో తనే వచ్చింది, నువ్వే మాట్లాడు. ఎవరండి? నువ్వే మాట్లాడు. హలో, ఎవరో చెప్పుకోండి చూద్దాం. మిథునా. ఎలా గుర్తుపట్టావు మామ్? హ్మ్. నువ్వు 7 సముద్రాల అవతల అమెరికాలో ఉంటే మాత్రం నిన్ను నేను గుర్తుపట్టలేనా ఏంటి? నువ్వు సూపర్ మామ్. బాగా చదువుతున్నావా బేబీ? ఎగ్జామ్స్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ డాడ్. నా గ్రాడ్యుయేషన్ సెరమనీకి మీరు ఇక్కడికి వస్తారని ప్రామిస్ చేశారు. మేమక్కడికి రావడం కాదే, నువ్వే త్వరగా చదువు ముగించుకొని ఇండియాకి వస్తావని మేము ఎదురు చూస్తున్నాం. షూర్ మామ్. ఇండియాకి రావాలని నాకు తొందరగా ఉంది. నా ఎగ్జామ్స్ అవగానే మీరు ఇక్కడికి రండి. అమెరికా అంతా ఒక టూర్ కొట్టేసి ఇండియా వెళ్ళిపోదాం. సరే బేబీ, లేట్ అయింది కదా, త్వరగా నిద్రపో. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ మామ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మాయి త్వరలో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాల్సిందే. ఎందుకు ఎంత తొందర? ముందు తన పరీక్షలు అయిపోని. ఇప్పటి నుంచి సంబంధాలు చూడటం మొదలు పెడితేనే కాని మంచి వరుడు దొరకడండి. అందం, ఆస్తి, చదువు అన్నీ ఉన్న మన బేబీకి మళ్ళీ మనం సంబంధాలు చూడడం ఏంటి? మిథున కోసం ఓ మంచి వరుడు రెక్కల గుర్రంపై వెతుక్కుంటూ వస్తాడు. నీకేం అధికారం ఉందని ఆఫీస్ డబ్బులు స్టాఫ్ కు పంచుతున్నావు? ఇది కరెక్ట్ కాదు సీత. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.